అమ్మ మరి ద్వాదశ రాశుల్లో ఈ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? మరి ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? కన్యా రాశికి ఏ రాశ్యాధిపతి వచ్చి బుధుడు. ఈ బుధుడు అష్టమ స్థానంలో వక్రీకరించి ఉండడం. అలాగే కన్యా రాశిలోకి మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యా రాశిలోకి వస్తాయి. అయితే కన్యా రాశి వాళ్ళకి జన్మలోనే కేతు యొక్క సంచారం, సప్తమంలో ఈ యొక్క రాహు యొక్క సంచారం అనేది నడుస్తోంది. సో కంపల్సరీ ఎప్పుడైతే జన్మలో కేతువు యొక్క సంచారం ఇది ఉందో వీళ్ళకి ఏదైతే ఒక పనిని చేద్దాం అనుకుంటారో అది యాక్చువల్గా చెప్పాలంటే బుధుడికి 2 మిథునం కన్య. యాక్చువల్లీ మనకి ఈ మిథునంలో ఉన్న బుధుడు ఇంటెలిజెంట్, బుద్ధిమంతుడు. కానీ ఇక్కడ కన్యలో ఉన్న బుధుడు కొంచెం అరగంట అని చెప్పలేం, కానీ మొత్తానికి తెలివితేటలు బాగుంటాయి. కన్నింగ్ టైప్ ఎలా అయినా పని చేయించుకునే తెలివితేటలు, ఓకే, ఎట్లాగించి పని అవ్వాలనే క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం అంటే వ్యాపార పరంగా ఆలోచించే తెలివితేటలు ఉంటాయి. అంటే నేను నీకేం చేస్తే నాకు లాభం ఏంటి, నాకేంటి అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ కనబడుతూ ఉంటుంది మనకి ఇక కన్యలో ఉన్న బుధుడికి. అయితే దాంతో పాటుగా వీళ్ళకి శత్రువుల్ని తగ్గించుకునే తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి. మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళలో బాగా ఉంటాయి. అంటే ఇప్పుడు కన్యారాశిలో ఆడవాళ్ళు ఉన్నారనుకో అమ్మా, ఎలా ఉంటుందంటే దానికి మేనేజ్ చేయడం అనేది భలే వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇల్లుని ఎట్లా అయినా సరే మేనేజ్ చేసేస్తారు వాళ్ళు. ఆ తెలివితేటలు చాలా బాగుంటాయి. ఆడవాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఎవరికైనా, కానీ ఎవరికైనా కాస్త ఆ తెలివితేటలు అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి ధనకారకుడైన శుక్రుడు వీళ్ళకి పాపగ్రహాలతో అస్తంగతమై ఉన్నాడో అప్పుడు కొంచెం వాళ్ళకి ఆ ధనపరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ద్వితీయాధిపతి అక్కడ ఉండడం, తృతీయాధిపతి అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనికేషన్, మనం ఎవరికైనా కమ్యూనికేట్ చేసే విషయాల అధిపతి కుజుడు వచ్చి శనితో కలిసి ఉన్నాడు. సో కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వాళ్ళు. అలాగే ఇక్కడ శని 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఈ విషయంలో మాత్రం కొంచెం అంటే ఈ ఇద్దరు కాంబినేషన్ అనేది కొంచెం ఇబ్బంది. ఇది శని కుజుల కాంబినేషన్ ఇబ్బంది, కానీ విడివిడిగా చూసినప్పుడు ఆ ఉన్న స్థానాలు పాపగ్రహాలకి మంచివి. కాబట్టి ఇక్కడ శని 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి కాస్త శత్రు రుణ బాధలు అనేవి తగ్గుతాయి, కానీ అంత కుజుడితో కలిసి ఉండడం వల్ల అంత ఫుల్ ఫేవర్ అనేది ఇక్కడ చేయలేకపోవచ్చు. అలాగే అప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఏదైతే పంచమాధిపతి అయిన శని భగవానుడు షష్టమంలో ఉన్నాడు కాబట్టి కాస్త కష్టపడైనా సరే మధ్యలో అడ్డంకులు వచ్చినా కూడా చదువుకోవడం అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే ఉద్యోగ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనుకున్నాం కదా, అలాగే ఇక్కడ కొంత ఆవేశపూరితమైన ఆలోచనలు ఏమైనా వస్తే జాగ్రత్త ఉండాలి. వైవాహిక జీవితంలో కావచ్చు, భాగస్వామి వ్యాపార విషయాల్లో కావచ్చు రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా వ్యాపారంలో నష్టాలు కానీ, వ్యాపారంలో శత్రువులను కానీ తగ్గించుకునే అవకాశము. అలాగే కన్యారాశిలో ఎవడైనా మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట సమాజపరంగా ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు వల్ల కాస్త భ్రమకారకుడు కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏ పని చేస్తున్నాను, ఈ పని తప్ప రైటా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండడం వల్ల కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి వీళ్ళకి. దాంతోపాటుగా ఈ మాసంతో గురువు కూడా మార్పు చెందుతాడు కాబట్టి వీళ్ళకి దాని తర్వాత నుంచి కూడా కొంత గురుబలం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, ఎవరికైనా లక్ష్మీ గణపతి అనుష్ఠానం ఉంటే వాళ్ళ అనుష్ఠానాన్ని ఎంత చేసుకుంటే అంత మంచిది. దాంతోపాటుగా ఏవైనా గుళ్ళలో కానీ బయటకైనా ఎక్కడైనా చండీ పారాయణలు అవుతున్నా, లేకపోతే దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. తులారాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఈ శుక్రుడు షష్టమ స్థానంలో సంచారం చేయడం ఉచ్చస్థితిలో, దాని తదనంతరం కూడా ఈయన మార్పు చెందుతాడు. అయితే సప్తమ స్థానంలో గురు బుధుల యొక్క కలయిక, బుధుడు వక్రీకరించుట, కొంత స్త్రీ మూలకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం. అంటే అది స్త్రీ మూలకంగా అంటే ఎలా, ఉద్యోగాలు
ఉద్యోగాలు చేసే చోట, ఓకే. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎక్కడైనా ఉన్నా, లేదా అమ్మాయిలతో ఇంట్లో సమస్యలు, అమ్మాయిలనే కాదు స్త్రీతో పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. గొడవతో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళకి కూడా, ఓన్లీ మగవాళ్ళకి ఆడవాళ్ళకనే చెప్పట్లేదు, కొద్దిగా ఆ పర్టికులర్గా లేడీస్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ మనకి వ్యయ భాగ్యాధిపతి ఆయన యొక్క బుధుడు కూడా వక్రీకరించి ఉండడం వల్ల కాస్త ఏదైతే వ్యయానికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉండడం, మధ్య మధ్యలో అనుకోని ఖర్చులు, ప్రయాణాలు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ స్నేహవర్గంలో కానీ బంధువర్గంలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశము, అలాగే క్రియేటివిటీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా, అదే ముఖ్యంగా క్రియేటివిటీ రంగాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు, ఎందుకంటే లాభాధిపతి అయిన రవి కూడా వచ్చి షష్టమ స్థానంలో ఈయన ఉండి తనంతరం సప్తమ స్థానంలోకి వెళ్తాడు. ఈయన షష్టమ స్థానంలో ఉన్నంతసేపు కూడా రాజకీయ నాయకులకి వాళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. కాస్త వాళ్ళ పోటీ చేయడం కానీ, లేదా వాళ్ళ ప్రచారాలు కావచ్చు, వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అంతవరకు వాళ్ళకి ఈ రవి మార్పు చెందే వరకు కూడా వీళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది. తదనంతరం కూడా ఆయన ఉచ్చులోకి వెళ్తాడు కాబట్టి అప్పుడు కూడా ఓకే, నాట్ బ్యాడ్, అంతలా ఏమీ ఉండదు. అలాగే ఉద్యోగాల్లో వాటిల్లో కూడా కాస్త నూతన పదవులు అలంకరించడానికి ప్రయత్నాలు కాస్త సఫలీకృతం అవుతాయి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే 12వ వ్యయస్థానంలో కేతు ఉన్నాడో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సప్తమ స్థానాల్లో గురు బుధులు ఇద్దరూ ఉన్నారు కాబట్టి, అంటే 2 శుభగ్రహాల కిందే లెక్క కాబట్టి వక్రీకరించి ఉన్నా కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే గురువుతో కలిసి ఉన్నాడో ఈ యొక్క బుధుడు వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లోనూ భాగస్వామి వ్యాపారాల్లో వాటిల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి కూడా కొంచెం పిల్లలు ఎక్కువ చదవడం వల్ల వాళ్ళలో కొద్దిగా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి పంచమ స్థానంలో ఈ శని కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి సంతాన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళకి శుభ అశుభ ఫలితాలు రెండు కూడా సరిసమానంగా ఉంటాయి కాబట్టి అందులో గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ శుభ ఫలితాలే ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. ఈ మాసం అంతా కూడా వీళ్ళు తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, దీనితో పాటుగా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.